సాయినందన్ని నిన్న రాత్రి అరెస్ట్ చేశారండి. నిన్న రాత్రి సాయినందన్ని ఎర్రబాలెం నుంచి తీసుకుని వెళ్ళారు. ఫోన్ చేసి ఫైనాన్స్ కంపెనీ అది అని చెప్పేసి అబద్ధాలు చెప్పి పోలీసులు తీసుకెళ్లారు. అరండల్పేట గుంటూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. లాయర్ వెంకటేశ్వరరావు గారితో అప్పచెప్పి బెయిల్ తీసుకుని వస్తారో ఏదో మాట్లాడి తీసుకొచ్చేస్తారు, రిలీజ్ చేస్తారంటే నేను ఇంట్లో ఉన్నానండి, మీరు రావక్కర్లేదు మేడం అని చెప్పారు లాయర్ గారు. అందుకని వెయిట్ చేశాము. మార్నింగ్ వరకు రాకపోతే 10ంటికి నేను అరండల్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. బ్రహ్మయ్య గారిని అడిగాము. అడిగితే ఏం లేదమ్మా ఫార్మాలిటీ 2 అవుతుందా సార్, 1 అవుతుందా లేకపోతే 4 అవుతుందా చెప్పండి సార్ అని అంటే ఏం లేదమ్మా అన్నం పెట్టండి, 2 అయింది కదా భోజనం పెట్టండి, మీరు వెళ్ళిపోండి లాయర్ గారు ఉన్నారు కదా పంపించేస్తామని చెప్పారండి. కానీ మళ్ళీ పంపించలేదు. మేము 2ంటికి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మంగళగిరి వచ్చి భోజనం చేసి మళ్ళీ 4ంటికి వెళ్దాము, ఇంకా రాలేదేంటి అని చెప్పి మళ్ళీ లాయర్కి ఫోన్ చేస్తే రమాగారు ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది పోలీస్ స్టేషన్లోని, ఎవరిని వెళ్ళట్లేదు, ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళారు బంగ్లాకి. ఏం చేస్తున్నారో యామిని మల్లెపల్లి యామిని వచ్చింది, మీరు రండి ఏదో చేస్తున్నారు, ఆవిడ ఎదుర్కొంటే ఆవిడ సాటిస్ఫై చేయడం కోసం పిల్లల్ని కొడుతున్నట్టున్నారు, మంచినీళ్ళు ఇవ్వండి అని కేకలు వినబడుతున్నాయి రమాగారు అని చెప్పి లాయర్ గారు చెప్పగానే మేమందరం హుటాహుటిన అందరం వెళ్ళామండి. 4-5 మధ్యలో అండి. వెళ్తే అక్కడ ఈ పిల్లల్ని తీసుకొని దాచేసి కొట్టేసి వాళ్ళని మళ్ళీ హాస్పిటల్కి చేసామండి. మేము యామిని గారి కార్ కూడా నెంబర్ కూడా మేము తీసాము, ఫోటో తీసాము. ఆ ఫోటోకి కెమెరా లాక్కున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళని పట్టుకున్నారు కాసేపు. అందరు తీసుకెళ్ళి లలిత హాస్పిటల్కి తీసుకెళ్ళి సిలైన్ ఎక్కించారండి ఈ పిల్లోడికి. చూడండి సిలైన్ ఎక్కించారు. వామిటింగ్ అయిపోయిందంట వాళ్ళు కొట్టిన దెబ్బలకి. తర్వాత రిలీజ్ చేయమని చెప్పి మేము అడుగుతున్నాము. మీరు ఏ సెక్షన్ ప్రకారం పెట్టారో ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని చెప్పి అడిగాము. లో బ్యాటరీ పర్లేదు మీరు క్యారీ ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి ఇవ్వండి సార్. ఎవరు కంప్లైంట్ ఇచ్చారో మాకు తెలియాలి కదా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను అంటున్నారు, ఎప్పుడు ఫైల్ చేశారు ఏంటి ఇవ్వండి అంటే ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఇప్పటిదాకా మా చేతికి ఎఫ్ఐఆర్ కాపీ రాలేదండి. అసలు వదలటం లేదు. మాకు చూపించండి మా పిల్లోడు కండిషన్ ఎలా ఉంది. 3 తీసుకొచ్చారు భీమవరం నుంచి ఈ అబ్బాయి ఎర్రబాలెం నుంచి 3 తీసుకొచ్చారండి. 3 చూపించండి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అని అంటే చూపించట్లేదు. ఎక్కడ దాచేసారో తెలియదండి. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఎస్పీ బంగ్లాకి వెళ్ళాము, అరండల్పేట పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము, కానీ పిల్లల్ని చూపించట్లేదండి. ఇక అందరం జన సైనికులు అందరూ విజయవాడ నుంచి గుంటూరు జిల్లా మొత్తం అందరూ వచ్చేసారు, గ్యాదర్ అయిపోయారు. అక్కడ మేము పోలీస్ స్టేషన్లో గెరావ్ చేసాము. మొత్తం అందరినీ అడుగుతున్నా కూడా వాళ్ళు వింటలేదండి. మేము సామరస్యంగానే పోరాడాము, అడిగాము, ఏ సమాధానం లేదండి. కక్షపూరితంగా చేశారు. ఇది ఎందుకు చేశారు అనేది వాళ్ళకి తెలియాలి. ఒక యామినిని సాటిస్ఫై చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం చేస్తున్నాం, మేము రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని అడిగారు. నేను అడిగాను, రేపు శివరాత్రి కదండి కోర్టులో ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, మీరు 3 రోజుల ముందు ఎందుకు తీసుకొచ్చారు, ఇది ట్రోల్ చేసింది అంత పెద్ద నేరం కాదు, మీరు ఒకసారి హెచ్చరించి చిన్నపిల్లలు కదా భయపెట్టి వదిలేయాల్సింది పోయి మీరు అరెస్ట్ ఎందుకు చూపించారు, అసలు ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేశారు మీరు చెప్పండి అని అడిగాము. అడిగినా కూడా వాళ్ళు చెప్పలేదు. పంపించేస్తాం అంటున్నారు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. జన సైనికులు లాఠీలతో కొడుతున్నారు, అన్నీ చేస్తున్నారు తప్పించి మమ్మల్ని అక్కడి నుంచి పంపించారు స్టేషన్ నుంచి అంటున్నారు. పిల్లల్ని చూపించట్లేదు. 11 అయిందండి. 11 దగ్గర నుంచి కూడా మేము వెయిట్ చేస్తాం. 12 అయినా 1 అయినా సరే వెయిట్ చేస్తాము. అబ్బాయిని బయటకు రిలీజ్ చేసిన తర్వాతే వెళ్తామన్నా కూడా వదలలేదు. అప్పటికి 9:30కి ప్రోగ్రాం నుంచి రావిల్ కిషోర్ గారు తోట చంద్రశేఖర్ గారు వచ్చారండి. అప్పటి నుంచి పెద్దలతోనే అడిషనల్ డిఎస్పీ సార్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒప్పందం మీద ఒక అండర్స్టాండింగ్ మీద పిల్లల్ని రిలీజ్ చేశారండి. ఇంకా మేము వదిలిపెట్టమని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. మేము పాయింట్ రైజ్ చేసామండి. మీరు చట్ట ప్రకారం వెళ్తామంటున్నారు, మీ చట్టం మీ పని మీరు చేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, బెయిల్ ఇప్పించండి, లేకపోతే స్టేషన్ బెయిల్ ఇప్పించండి, అంత నేరమేం పిల్లలు చేయలేదు కదా అని చెప్పాము. అయినా కూడా వాళ్ళు ఏమీ ఇవ్వలేదండి. తర్వాత రిలీజ్ చేశారు. మరి పిల్లల్ని కొట్టాల్సిన హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు, ఏ చట్టం ఇచ్చింది, ఏ సెక్షన్ ఇచ్చింది? మరి వీళ్ళు పోలీసులు పెద్ద పెద్ద డిఎస్పీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. మరి వీళ్ళు ఏం చదువుకున్నారు మాకైతే అర్థం కావట్లేదు. మరి చట్ట ప్రకారం అన్నప్పుడు చట్టం ప్రకారం వెళ్ళాలి కదా. మరి అతను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఒక్క దెబ్బనైనా సరే మా జనసైనికుల మీద పడితే ఊరుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేము ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, అన్ని FBIలో పెట్టేశాము లైవ్ ప్రోగ్రామ్ని. రేపు మేము దీని మీద కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తున్నాం. సో అబ్బాయి క్షేమంగా వచ్చాడు ఇంటికి. అందరు జన సైనికులు అందరూ కూడా చాలామంది లీడర్లు, ముఖ్యంగా మన చిన్నపల్లి శ్రీని గారు మంగళగిరి నుంచి ఆయన పొద్దు నుంచి ఉన్నారు, మార్కండేయులు గారు, మళ్ళీ ఇంకా చాలామంది తోట చంద్రశేఖర్ గారు, రావుల కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా చాలా ఫైట్ చేశారు. మేము కూడా వచ్చాము. చివరిలో మేమైనా అమిశెట్టి వాసు గారు, నేను
అందరం వచ్చి ఫైనల్గా ఏదైనా కానీ జన సైనికులకి ఎవరికి ఇబ్బంది ఉన్నా చివరి దాకా పోరాడతాం. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి మేము భరోసా ఇస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము అందరం అండగా ఉంటామని ఫైనల్గా సాయి నందన్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ చూస్తున్నారు, ఇతనే సాయి నందన్. సో సాయి నందన్ ధైర్యంగా ఉండు, మేము ఉంటాం. మీకు ఫ్యూచర్ లో ఇతనికి కానీ ఇతర ఫ్యామిలీకి కానీ ఏదైనా అయితే పోలీసులదే బాధ్యత, గవర్నమెంట్దే బాధ్యత. మీడియా ముఖంగా చెప్తున్నాము. వాళ్ళకి ఎటువంటి హాని తలపెట్టినా ఎర్రబాలంలో వాళ్ళు కానీ అపోజిషన్ పార్టీ కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ అతనికి ఎటువంటి హాని చేసినా కానీ దానికి బాధ్యత గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన. జై జనసేన. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.